బెల్లంపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే నియోజకవర్గం నలుమూలల నుండి భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా మందిరంలో ఉదయం 6 గంటలకు కాగడ హారతి, ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 108 కళాశాల పంచామృతాలతో సాయినాథునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భజన బృందం అద్భుతమైన భజన సాయినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వేద వ్యాసుడి పుట్టినరోజును గురు పౌర్ణమిగా ఘనంగా జరుపుకుంటామని అన్నారు. వేద వ్యాసుడు వేదాలను విభజించి అష్టదశ పురాణాలను రచించారని భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం పల్లకీ సేవ కార్యక్రమాలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లి సాయి మందిర్లో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి వేడుకలను జరపడం జరిగింది. ఉదయం 6 గంటలకు కాగడ హారతి, 7 గంటలకు స్వామివారికి మూల విరాటకు అభిషేక కార్యక్రమము, 9 గంటల నుండి 108 కలశాలచే స్వామివారికి అద్భుతంగా అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క అభిషేకంలో గంగా, గోదావరి, నర్మదా నది నుండి మరియు కాళేశ్వరం నుండి నది జలాలు, అలాగే రామేశ్వరం నుండి 21 బాయిల నుండి కూడా నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గురు పౌర్ణిమ శ్రీ వేదవ్యాసుల వారు పుట్టినటువంటి రోజు. ఈ వారి పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా కూడా గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటుంది. ఇలాంటి వేడుకల్లో మరి శ్రీ సద్గురు సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి గురువులు కాబట్టి వారిని గుర్తుకు చేసుకుంటూ గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల్లో దత్తాత్రేయ ట్రేడర్స్ శ్రీ శ్రీనివాస సునీత కుటుంబ సభ్యులు బెల్లంపల్లి దత్తాత్రేయ ట్రేడర్స్ వారు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 3000 మందికి నారాయణ సేవ అన్నప్రసాద కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గత కొద్ది సంవత్సరాలుగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు. ఓం సాయిరామ్. సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా రోడ్డున గల సాయిబాబా టెంపుల్లో గురు పౌర్ణమి వేడుకలు ఉదయము అభిషేకము, మధ్యాహ్నము హోమము మరియు రకరకాలుగా విధాలుగా పూజలు చేస్తున్నారు. ఈ యొక్క ఆలయానికి తండోపతండాలు కూడా జనము విచ్చేసి దేవుడు మన సాయిబాబాను దర్శించుకుంటున్నారు. మరియు మధ్యాహ్నము 12:30 గంటలకు హారతి తదనంతరము అన్నదాన కార్యక్రమము, నారాయణ సేవ కార్యక్రమము ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం కూడా దత్తాత్రేయ ట్రేడర్స్ కొడిపేక శ్రీనివాస్ సునీత దంపతులచే ఈ యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాతలు కూడా దీనికి అందరూ వచ్చిన వారు కూడా దీనికి సహకరించి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి వారికి కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమము జరిగినందుకు సాయిబాబా టెంపుల్ ప్రతినిధులకు మరి దీనికి కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయిరామ్.